ఇప్పుడు మమ్మీ గురించి ఇందాక మీరు అన్నారు కదా, నార్మల్లీ పెళ్లి రూమర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు బేసికల్లీ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను విన్నాను, నాకుంది ఇంటెన్షన్ మమ్మీ కూడా పార్ట్నర్ ఉండడం లైఫ్ లో, బికాస్ రేపొద్దున మీరు ఇంకో 5 years తర్వాత 10 years తర్వాత ఎప్పటికప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఎంతైనా ఇప్పుడు మీరున్న ఎఫెక్షన్ ఎంతో కొంత ఇంకో పర్సన్ యాడ్ అవుతారు, ఇంకొక ఫ్యామిలీ కింద డివైడ్ అవుతుంది, కొంచెం తగ్గుతుంది. అప్పుడన్నా మీకు ఈ వస్తా ఉంటది. అది ఆల్వేస్ నా బ్రెయిన్ లో ఉన్న థింగే. మొన్న కూడా మా అమ్మకి చెప్పొచ్చాను, పెళ్లి చేసేద్దాం ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ అల్లుండి తీసుకోండి రా ఇంటికి అని. బట్ ఏమో తనకి డాడీతోనే ఆగిపోవాలి అన్న ఇంటెన్షన్ ఉంది, బికాస్ షీ డజంట్ వాంట్ గివ్ దట్ పొజిషన్ టు ఎనీవన్ ఎల్స్. అది నాకు తను చెప్పిన ఆన్సర్, ఐ రెస్పెక్ట్ ఇట్. కానీ నేను పెళ్లి చేసుకునే ముందు అయితే మా అమ్మకి పెళ్లి చేయాలి అని నాకు అది డెఫినెట్ గా ఉంది. మా మమ్మీ వాళ్ళ మావయ్యలకు కూడా చెప్పాను, దే ఆర్ ఆల్సో ఓకే విత్ ఇట్. బట్ దొరకాలి కదా, సో ఇట్స్ నాట్ మై చాయిస్. ఎండ్ ఆఫ్ ద డే షీ హ్యాస్ టు బీ హ్యాపీ. కోరుకోవాలి, దొరకాలి, అన్ని కుదరాలి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ హ్యాపెండ్ అనుకోండి, జరిగింది అనుకోండి, మీకు ఏమన్నా కొంచెం పొసెసివ్నెస్ ఉంటుందా? అమ్మ ప్రేమ కొంచెం తగ్గిపోయింది, కొంచెం తగ్గదు. నా పొజిషన్ నాదే కాబట్టి అది తగ్గదు. మీ కృష్ణ గడ ఏం కొంచెం కొట్టేలేదా అటెన్షన్? మీ అటెన్షన్ కొట్టేశాడు. అది నాకు మా అమ్మకి అది ఉండే గొడవే రోజు. అసలు ఎంత కుళ్ళుబోద్దానివో, నేను థ్యాంక్ గాడ్ నేను ఇంకొకరికి కనలేదు అని అంటది. ఇదేనా అంటే ఇప్పుడు ఇంటికి వస్తే కృష్ణమ్మ అనుకుంటే వెళ్తుంది, ఇక్కడ నేను ఉన్నాను అన్న ఫీలింగ్. సో కృష్ణ గారు అంటాను, నేను కదా ఫస్ట్ కూతురు నీకు, వాడి తర్వాత కదా వచ్చాడంటే, వాడి పాపం కుక్క, వాడికి నోట్లోంచి మాట రాదు. సో ఆబ్వియస్లీ వాడికి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రేమ ఇవ్వాలి, వాడు ఎట్లా చెప్తాడు అని. సో వాడి మీద నాకు చాలా ఖర్చు అనమాట. వాడు మా అమ్మ ప్రేమని కొంచెం సగం అటు తీసుకున్నాడు అని. అంటే మీ దగ్గర ఇప్పుడు అపరిచితురాల్లాగా 2 ఉన్నాయి కదా వర్షన్స్. ఒకటి ఏంటంటే మీ మమ్మీలా ఆలోచిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి తోడు ఉండాలి, ఇంకొకరు రావాలి, ఇలా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇంకొక వైపు మీరు అలాగా కూతురు, రేపొద్దున మీకు పెళ్ళి అవుతుంది, మీది ఒక యంగర్ వర్షన్ ఉంది. సో ఈ 2 వర్షన్స్ తీసుకుంటే సరదాగా అడుగుతున్నాను, ఎలాగో వ్యాలంటైన్ వీక్ ఉంది కాబట్టి. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి, ఇప్పుడు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కోరుకుంటున్నారు? ఒకవేళ మీ మదర్కి ఇన్ కేస్ ఆవిడ రేపొద్దున విల్లింగ్ గా ఉండి ఒక మంచి వ్యక్తి దొరికితే ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు? మమ్మీని చాలా బాగా చూసుకోవాలి. ఎలా అంటే ఇంకా కాలు కూడా కింద పెట్టనీయకూడదు. సో ఆవిడ ఏం కోరుకున్నా అంటే, ఇంకా పొద్దున్న ఇట్లా అంటారు కదా, ఐడియల్ హస్బెండ్. పొద్దున్నే మా అమ్మనే అన్ని చేసుకుంటారు, షీ ఇస్ వెరీ ఇండిపెండెంట్. కానీ ఇట్లా క్వశ్చన్ చేయకూడదు. ఆమె స్పేస్ ఆమెకి ఇచ్చి హ్యాపీగా ఎవర్ ఆఫ్టర్ ఉండాలి అని ఉంది. నన్ను అర్థం చేసుకుంటే చాలు, భరిస్తే చాలు అంతే. అలాంటిదే, నన్ను భరిస్తే చాలు, నేను వండింది తిని పెడితే చాలు, అంతకుమించి. బాగుంటారా? బాగా తింటారు, సావిత్రి గారు లాగా. అంటే వండింది తింటే చాలు అన్నారు కదా, బాగా వండుతాను. వండి పెట్టడం నాకు చాలా ఇష్టం. మీకు ఒక ఏమైనా యూనిక్ డిష్ ఉందా? మీరు నా ఫ్రెండ్స్ చెప్పేదైతే చికెన్ ఫ్రైలో ఐఎమ్ ప్రో, బట్ అన్ని చేపల పులుసు ఏంటి, పులావులు ఏంటి, దమ్ బిర్యానీ ఏంటి, అన్ని ప్లేట్ వేళ్ళు నాకేస్తాం మీరు వండితే. నిజం కాబట్టి మీకు ఒక రోజు వండి పెడతాం. సీరియస్లీ? ఓకే ఆన్ కెమెరా చెప్పారు, ఆఫ్ కెమెరా అయితే కానీ నమ్మరు ఎవరు నన్ను చూస్తే, కానీ ఫ్యాక్ట్ అది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు సోషల్ మీడియా సెన్సేషన్ మా సుప్రీత నాయుడు గారు ఉన్నారు. సో బేసికల్లీ ఒకప్పుడు సురేఖవాణి గారు అమ్మాయి అని అనుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు ఆవిడకంటూ ఒక ఐడెంటిటీ ఉంది సోషల్ మీడియాలో. ఆవిడకున్న కుర్రాల్లో ఆవిడకున్న ఆ క్రేజ్ మాత్రం అసలు మనం వెలకట్టలేం అనమాట. ఆ నెంబర్స్ ఉంటాయి కదా, ఫాలోవర్స్ నెంబర్స్, అది ఎందుకు పనికిరాదో, అది జస్ట్ నెంబర్ అంతే. ఆవిడకున్న క్రేజ్ అలాంటిది. బట్ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, చాలా పాజిటివ్ పర్సన్ ఆవిడ కానీ వాళ్ళ మదర్ కానీ. బట్ చాలా నెగిటివిటీ వచ్చినా కూడా ఆవిడ చిరునవ్వు కూడా ఎక్కడా చెదరదనమాట. సో ఆవిడని ఈరోజు కొంచెం డీకోడ్ చేద్దాం, కొంచెం డీప్ డైవ్ చేద్దాం ఆవిడ మైండ్లోకి. హలో, బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో బేసికల్లీ మీ ఇంటర్వ్యూ అంటే ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది బయట. నిజంగానే అంటుంది, నిజంగా ఉంటుంది. బట్ లిటరల్లీ అంటే నేను అబ్జర్వ్ చేశాను ఇప్పటి వరకు, మీరు ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా ఎక్కడ నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు బర్స్ట్ అవుట్ అయిపోయి అంత ఫైర్ అయ్యింది ఏం లేదు. ఓకే, అలాంటి సందర్భాలు కూడా ఉంటాయా? అందరి ముందు ఏడిస్తే బాగోదు కాబట్టి నవ్వుతారు. ఓకే, అండ్ నేను ఇంకా మీరు మొత్తం కంప్లీట్ ఏదన్నా లైట్ తీసుకుంటారేమో అని అనుకున్నాను నేను. అంటే
అలవాటు అయిపోయింది బేసిక్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ నెగిటివిటీని తీసుకున్న లైట్లే, అనుకునే వాళ్ళు అనుకుంటారులే ఏదో ఒకటిలే అని చెప్పి వదిలేస్తా. బట్ స్టార్టింగ్ లో చాలా హర్ట్ అయ్యి ఏడ్చి అన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజు ఇలా నవ్వు. సో యాక్చువల్లీ మమ్మీ నుంచి వచ్చిన క్వాలిటీస్ అనేవి అన్నీ ఇప్పుడు ఈ పాజిటివిటీ ఇదంతా ఇద్దరు మమ్మీ డాడీ. అంటే బేసికలీ అంటే మమ్మీ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఒక సింగిల్ ఉమెన్ ఎన్ని ఇన్విజిబుల్ పోరాటాలు ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే సింగిల్ ఉమెనా, కనిపించకూడదు, బయటే కనిపించకూడదు, వీడియోలు చేయకూడదు, పోస్టుల్లో రాకూడదు, డ్రెస్సింగ్ జడ్జిమెంట్ అన్నీ ఉంటాయి, కుంకుమ పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, అవన్నీ మనం పెట్టుకున్నది అని నా ఫీలింగ్. దేవుడు ఎక్కడ వచ్చి ఇలా అయిన తర్వాత మీరు గాజులు వేసుకోకూడదు, చీరలు కట్టుకోకూడదు, మీరు డ్రెస్ వేసుకోకూడదు, వాళ్ళ ఆయన కట్టిన తాలే వేసుకోకూడదు అవన్నీ అని అంటే, అవన్నీ నాకు తెలిసి ఎప్పుడో ఓల్డ్ థింగ్స్ అవన్నీ. అండ్ చాలా మంది చాలా రాసుకుంటూ సురేఖవానికి మళ్ళీ పెళ్ళంట, పెళ్లి చేసుకుందా, ఏది కుంకం పెట్టుకున్నందుకు. బట్ ఇట్ వాజ్ ఆల్ మై ఫోర్స్. నువ్వు పెట్టుకో, మా ఫాదర్ చనిపోయినప్పుడు షీ వాజ్ జస్ట్ 36 or 35 years old అంతే. సో అప్పుడు అవన్నీ చూడాల్సిన ఏజ్ కాదు. అండ్ మనం అలాంటి జనరేషన్లో కూడా లేము. కరెక్ట్ కరెక్ట్. సో అందుకు ఐ ఆల్వేస్ టోల్డర్, ఫస్ట్ కొన్ని రోజులు పెట్టుకోలేదు ఆవిడ కూడా, అందరు ఏమనుకుంటారు అన్న ఫీలింగ్లో. సో ఐ హ్యాడ్ టు ఫోర్స్ హర్. గుడికి వెళ్ళినా ఇప్పుడు ఓకే షీ రియలైజ్డ్ అండ్ షీ ఈజ్ ఓన్లీ పుట్టింగ్. సో అంటే సింగిల్ ఉమెన్ గురించి చాలా మెత్స్ ఉంటాయి అనమాట. ఓకే ఇలానే ఉండాలి, ఇలా చేస్తేనే రెస్పెక్ట్ ఉంటుంది, బట్ అట్లా ఏం ఉండదు. ఆవిడ అలా చేయట్లేదు కాబట్టే ఆ నెగిటివిటీనేమో మేబీ. కరెక్ట్ కరెక్ట్. నాకు తెలిసి ఆవిడ స్ట్రెంగ్త్ అంతా అంటే పైకి స్ట్రెంగ్త్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కాకుండా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారేమో నాకు తెలిసి. ఇన్ని చూసారు కదా, ఇన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చారు కదా, నాకు తెలిసి మీకు ఎంతో కొంత అది మిర్రర్ ఇమేజ్ అవుతుంది, మీలో వస్తూ ఉంటుంది, కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి. ఇప్పుడు అంటే ఒక ఉమెన్ని అంత స్ట్రాంగ్గా నా లైఫ్లో నేను చూసింది అంటే ఆబ్వియస్లీ మా మదరే కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది అనమాట, వెన్ ఐ ఫీల్ లో ఆవిడే అంత స్ట్రాంగ్ ఉంది కదా నాకేంటి అని చెప్పి, దట్స్ లైక్ ఒక ఎనర్జీ అనమాట అది. సో అంత స్ట్రాంగ్గా ఉండడం కూడా ఇస్ వెరీ గ్రేట్. స్టిల్ ఆ కమెంట్స్ వినిపిస్తున్నాయా, లైక్ అమ్మ కూతురు కాకుండా అక్క చెల్లి ఇంటర్వ్యూలో వినిపిస్తున్నాయి. మీరే అన్నప్పుడు ఇంకా బయట ఎందుకు అన్నారు, అది ఇంకా ఇట్లా గో అని. మేబీ నాకు పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా అంటారేమో. మీకు ఒరిజినల్ రిలేషన్ ఏంటంటే మదర్ దేవుడిచ్చిన రిలేషన్, ఈ రక్త సంబంధం కాకుండా మీరు ఎలా ఫీల్ అవుతారు మీ మదర్ పేరు వినగానే, మీ మదర్ కనిపించగానే? బెస్ట్ ఫ్రెండ్ అంటే మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు నా మనిషి అని కొంతమంది ఉంటారు కదా, అది అంటే అమ్మ కాదు, బెస్ట్ ఫ్రెండ్ కాదు, అది పేరు పెట్టలేని బంధం అనమాట. అంటే ఎవ్రీథింగ్, అంటే అన్నీ, ఇంకా నాకు అన్నీ, నేను కూర్చొని ఏడవాలన్నా, ఏదైనా ఫస్ట్ హ్యాపీ విషయం చెప్పాలన్నా, ఎనీథింగ్ ఇట్స్ హర్. ఓకే. సో యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను, అమరావతికి ఆహ్వానం అనే సినిమా ద్వారా ఇవిడ ముందు లాంచ్ అయిపోయారు. సో వచ్చేసారనమాట, వచ్చేస్తున్నారు. సో మా ఐ డ్రీమ్ కూడా ఇవిడికి ఆహ్వానం పత్రిక పంపితే వచ్చి కూర్చున్నారు. సినిమా గురించి చెప్పాలి కాబట్టి ఏ సినిమా ప్రమోషన్స్ అనేది 13th మీ అందరి ముందు ఒక రోజు ముందే వస్తున్నారు. మీ లవ్ ని ముందే చూపించేయండి, వ్యాలంటైన్స్ డే చూపించండి ప్లీజ్ ప్లీజ్. ఏంటి ఆ రోజు ఏంటి, హగ్ డే ఏదో ఉంటది అనుకుంటా, ప్రపోజ్ డేనా 13th అంటే ఏదో ఉండదు. మాకైతే అమరావతికి ఆహ్వానం డే. యా, బట్ ఎప్పటివరకు ఎప్పుడైనా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా? మమ్మీతోనే. ఎలా ప్రపోజ్ చేస్తారు మీ మమ్మీ? ప్రపోజ్ మీన్స్ అంటే మీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఎప్పుడైనా? అలా ఏం లేదు, నార్మల్ గా ఇద్దరం ఐ లవ్ యూ చెప్పుకుంటాం అంతే. అది ఎక్స్ప్రెస్ చేసి ఏమో, యాక్చువల్లీ నాకు ఇప్పటివరకు బ్రెయిన్ లో కూడా లేదు. బట్ జనరల్గా మనం చేసే యాక్షన్స్ బట్టే కదా, ఇట్స్ నాట్ లైక్ వన్ డేలో మీరు చెప్పేది. అంటే మదర్ కనే కాదు, అది మీ బాయ్ ఫ్రెండ్ అవని, హస్బెండ్ అవని, ఇఫ్ దే రియలీ లవ్ యూ, అది ఎట్లా అంటే అది ఒక్క సింగిల్ డేలో ఎక్స్ప్రెస్ చేసేది కాదు కదా. సో ఐ థింక్ వ్యాలంటైన్స్ డే సంథింగ్ స్టూపిడ్. ఓకే, ఇదే మీ బిలీఫ్? ఓకే, అంతే కదా. అది ఒక్క రోజులో లవ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటే మరి ఇయర్ అంతా ఎట్లా? సో నాకు ఎందుకో మీనింగ్లెస్ అనిపిస్తుంది వ్యాలంటైన్స్ డే. అంటే మీరు అన్నారు మోర్ దెన్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా. ఓకే, మీ లవ్ అనుకోండి ఫర్ సపోజ్, బట్ మోర్ దెన్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అంటే మనం బేసికలీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మనకి ఫిల్టర్స్ ఉండవు, ఏ షిట్ అన్నా మాట్లాడేయచ్చు, ఏదన్నా చేయొచ్చు. బట్ మదర్ దగ్గరికి వచ్చేసరికి నిజంగా మాట్లాడలేం, కొన్ని ఉంటాయి, ఫిల్టర్ వేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఏమి ఉండదు మీకు, నో ఫిల్టర్సా, ఏదైనా మాట్లాడేస్తారా?
ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి నచ్చాడు అలా రోడ్డు మీద వెళ్తుంటారు అన్న బాగున్నాడు. ఇద్దరం కలిసి అనుకుంటాం బట్ బాగున్నాడు. If we go out somewhere and somebody is actually looking nice, అమ్మ చూడు బాగున్నాడు, మా అమ్మ కూడా ఉంటుంది చూడు బాగున్నాడు. వాట్ ఇఫ్ ఇద్దరు బాగున్నాడు అంటే ఇద్దరు బాగున్నాడు అంటే బాగున్నాడు అంతే. జస్ట్ స్టాక్ చేద్దామని సరదాగా అనుకుంటారా? కొంచెం స్టాక్ చేద్దాం తెలియకుండా, కొంచెం అబ్జర్వ్ చేద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ దాకా వెళ్ళి చూద్దాం. ఆ ఛాన్స్ మాకు ఈ మొహాల వల్ల దొరకలేదు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.